ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిన హామీలు గతంలో ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్ ఉద్యోగులను సమానంగా చూస్తాం, మీకు యూనియన్లు ఇస్తాం, మీకు రావాల్సిన పిఆర్సీలు ఇస్తాం, పాత 2007 కి సంబంధించిన ఏరియాస్ ఇస్తామని చెప్పి అన్ని మాయమాటలు చెప్పి మహాలక్ష్మి పథకాన్ని మా మీద రుద్దారు. మహాలక్ష్మి పథకాన్ని 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే రోజు అని చెప్పి మా మీద రుద్దితే కూడా మా డ్రైవర్ కండక్టర్ మేమందరం కష్టపడి ఆ మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే ఈ సక్సెస్ఫుల్ గా ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గవర్నమెంట్ ఉందో అలా స్కీములలో ఒక మహాలక్ష్మి పథకం స్కీమ్ ఒక్కటే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అది మా ఆర్టీసీ కార్మిక సోదరు వల్ల జరుగుతుంది. ఇక మాకు నెల నెలకు ఏవైతే రావాల్సిన 400 కోట్లు ఇవ్వాలనో ఆ డబ్బులు ఇవ్వడం లేదు. అరకూర 180, 200 కోట్లు ఇస్తున్నారు, ప్రతి నెల 200 కోట్లు ఆపుతున్నారు. దానివల్ల మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. 2017 బకాయిలే కావచ్చు, సీసెస్ బకాయిలే కావచ్చు, పిఎఫ్ బకాయిలే కావచ్చు, ఈ బకాయిలన్నీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కాకుండా మా సొంత పైసలు నెలకు రికవరీ చేసిన పైసలు కూడా వాళ్ళే వాడుకుంటున్నారు. దానివల్ల ఏమైందనంటే 2019లో 5/10/2019 52 రోజులు సమావేశం మేము మా సమస్యల పైన సమావేశే అవి పరిష్కరించకుండా మా యూనియన్లు తీసేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు యూనియన్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి తిరిగిండ్రు. మేము ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం కొడుకు సహాశక్తులు కష్టపడి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా చుట్టాలు కానీ, ఇంకెవరన్నా మా పిల్లలు కానీ అందరం కలిసి ఆ గవర్నమెంట్ లో మా తరఫు నుంచి మేము ఎంత చేసి ఓడగొట్టినాం. ఓడగొట్టిన తర్వాత ఇప్పుడు 29-30 నెలలు అవుతుంది. మరి ప్రభుత్వం యథా రాజా తథా ప్రజలాగానే ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం అట్లనే ఉంది, అదే ప్రభుత్వం అనుసరించి ఈ ప్రభుత్వం అట్లా ఉంది. ఇక బెదిరింపులు, బెదిరించే వాడు ఉంటే ఎదిరించే వాళ్ళు లేకుంటే బెదిరించే వాడిదే రాజ్యం అంటారు. మరి ఎదిరించేవాడు లేనప్పుడు ఎదిరించేవాడు లేకుండా వీళ్ళు మాటిమాటికి బెదిరిస్తే మేము ఆ ప్రభుత్వంలో 52 రోజులు సమ్మె చేసినాం. మేము మా సమస్యల కొరకు మాకు రావాల్సిన డబ్బుల కొరకు ఎవ్వరికి భయపడే అవసరం లేదు. మేము కాకుంటే గవర్నమెంట్ గా మిమ్మల్ని ఏం కోరుకుంటామన్నాము, మన ముఖ్యమంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఏ సమస్య ఉన్నా మీరే ఇయ్యాలా, మంచి అయినా మీరే, చెడైనా మీరే ఇయ్యాలా. మేము మిమ్మల్ని చర్చలకు పిలమని చెప్తున్నాం. ఈ రోజు కూడా చర్చలకు పిలండి. మేము చర్చలకు పిలిచిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయో కాదా అని చెప్పి చూద్దాం. చర్చలకు వెళ్ళకుండానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నా తలుపులు తెరున్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎవరన్నా రావచ్చు అంటే ఎవరు వస్తారు మీ దగ్గరికి? జేఏసీని పిల్లండి. జేఏసీని పిలిచిన తర్వాత అప్పుడు మేము రాకుంటే అప్పుడు మిమ్మల్ని అడగాల. మీరు పిలుచుడే లేదు. అక్కడ వట్టిగానే మీడియా ముందర పెట్టేసి కార్మికులందరినీ కానీ ప్రజలందరినీ కానీ తప్పుతో పట్టిస్తున్నారు. నేను పిలిస్తే వాళ్ళు రావడం లేదు, నేను పిలిస్తే రావడం లేదు. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పటిదాకా ఎవరు పెళ్ళలేదు.